నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఉపగ్రహాలను సమర్థంగా నింగిలోకి పంపడంలో ప్రావీణ్యం సాధించిన ఇస్రో మరోసారి గగనతలం సాక్షిగా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఒకేసారి 104 ఉపగ్రహాలను నిర్ధారిత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. బుధవారం ఉదయం సరిగ్గా 9:28 పిఎస్ఎల్వి C-37 రాకెట్ 1378 కిలోల బరువున్న ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లనుంది. ఫలితంపై ఇస్రో పూర్తి ధీమాతో ఉన్న ఈ ప్రయోగంతో రానున్న రోజుల్లో రోదసి రంగానికి కొన్నేళ్లలో యావత్ ప్రపంచానికే భారత్ చుక్కానిగా మారుతుందనడంలో సందేహం లేదు. గ్రహాలపైకి మానవ సహిత అంతరిక్ష నౌకలు పంపే దిశగా ఇస్రో ఆధ్వర్యంలో వేలాది మంది శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇవన్నీ త్వరలోనే కొలిక్కి వచ్చి చంద్రునిపై భారతీయుడు కాలమోపే రోజు ఎంతో దూరం లేదు. ఆ సంగతులతో పాటు భవిష్యత్తులో ఇస్రో కన్నేసిన భారీ బహుళ ప్రయోజనకర ప్రయోజనాలకు సంబంధించిన వివరాలివి. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు కొనసాగింపుల్లా ఉపగ్రహాల ప్రయోగాల్లో కూడా ఇస్రో ఆ పద్ధతినే పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే గతేడాది ఒకేసారి 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించగా ఇప్పుడు కొనసాగింపుగా ఏకంగా 104 ఉపగ్రహాల ప్రయోగానికి పూనుకుంది. ఓ రకంగా తన చరిత్రని తానే తిరగరాసేందుకు కంకణం కట్టుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒకేసారి 100కు పైగా ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న తరుణంలో యావత్ ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోంది. వీటిలో 3 స్వదేశానికి చెందిన ఉపగ్రహాలు ఉండగా అమెరికాకు చెందిన 96, ఇజ్రాయెల్, కజకిస్తాన్, నెదర్లాండ్, యుఏఈ, స్విట్జర్లాండ్ దేశాలకు చెందినవి ఒక ఉపగ్రహం ఉండడం విశేషం. ఇందులో అత్యధికంగా అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన స్టార్టప్ సంస్థల 88 ఉపగ్రహాలు ఉండడం విశేషం. మన దేశం విషయానికొస్తే కార్టోశాట్ 2D, ఇన్సాట్ 1A, ఇన్సాట్ 1Bలు ఉన్నాయి. ఈ మూడింటి బరువు 714 కిలోలు కాగా మిగిలిన 101 చిన్న ఉపగ్రహాల బరువు 664 కిలోలు. ఒకేసారి 104 ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా పంపించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. 2013లో నాసా 29 ఉపగ్రహాలను పంపగా 2014లో రష్యా 37 ఉపగ్రహాలను పంపింది. ఈ ప్రయోగం విజయవంతమైతే వాణిజ్యపరంగా ఇస్రో తిరుగులేని సంస్థగా ఆవిర్భవించడమే కాకుండా అంతరిక్ష ప్రయోగాలు చేసే అగ్రరాజ్యాల సరసన చేరుతుంది. పిఎస్ఎల్వి C-37 నింగిలోకి తన ప్రయాణం ప్రారంభించగానే సరిగ్గా 17 నిమిషాల వ్యవధి తర్వాత 505 కిలోమీటర్ల ఎత్తులో భారత్కు చెందిన కార్టోశాట్ 2Dని ముందుగా కక్షలోకి ప్రవేశపెట్టనుంది. మీటర్ కంటే తక్కువ వ్యాసార్థం ఉన్న ప్రాంతాన్ని అతి స్పష్టంగా చిత్రీకరించగల సామర్థ్యం కార్టోశాట్ సొంతం. అనంతరం మన దేశానికే చెందిన మరో 2 నానో ఉపగ్రహాలు వాటి కక్షల్లోకి చేరిపోతాయి. ఇక అక్కడి నుంచి పిఎస్ఎల్వికి అసలు సిసలు పరీక్ష మొదలవుతుంది. మిగిలిన 101 ఉపగ్రహాలను నిమిషాల వ్యవధిలో వాటి నిర్ధారిత కక్షల్లోకి ప్రవేశపెడుతుంది. అన్నీ ఒకేసారి బయలుదేరిన గమ్యం చేరుకోగానే వాహనం దిగే ప్రయాణికుల్లా ఒకటి తర్వాత మరో ఉపగ్రహం అంతరిక్షంలోకి ప్రవేశిస్తోంది. 104వ మజిలీని దాటించడం ద్వారా వాహక నౌక బాధ్యత ముగుస్తుంది. 500 కిలోమీటర్ల ఎత్తున గగనంలో చోటు చేసుకునే ఈ అద్భుత ఘట్టం మొత్తం ప్రయోగంలోనే అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. ఇస్రో శాస్త్రవేత్తల బృందం షార్లోని కమాండ్ కంట్రోల్ గది నుంచి పర్యవేక్షిస్తారు. ఎక్కడా ఒక ఉపగ్రహంతో మరొకటి ఢీకొట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ప్రస్తుతం భారీ ప్రయోగం తర్వాత ఇస్రో తన అమ్ముల పొదిలో సిద్ధం చేసుకుంటున్న మరో అస్త్రం మిషన్ ఆదిత్య. 2020లో ఈ బృహత్తర యజ్ఞం కార్యరూపం దాల్చనుంది. సూర్యుడిపై విస్తృత పరిశోధనల కోసం ఆదిత్య L1 ఉపగ్రహం ప్రయోగించాలని ఇస్రో భావిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రాథమిక పనులు చాన్నాళ్ల క్రితమే ప్రారంభమయ్యాయి. ఆదిత్య L1లో అత్యాధునిక టెలిస్కోప్ సహా ఇతర 6 పరిశోధన పరికరాలు ఉంటాయి. సౌర గాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నుల గురించి ఇది పరిశోధిస్తోంది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్లపైన అధ్యయనం చేస్తోంది. ఈ ఉపగ్రహాన్ని PSLV XL రాకెట్ ద్వారా 2020లో శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. ఈ మేరకు భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊహాజనిత కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇది విజయవంతమైతే ఇప్పటి వరకు ఉన్న సౌర భౌతిక శాస్త్రంలో పెను మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవైపు ఉపగ్రహాల తయారీలోనే కాదు, వాహక నౌకల సామర్థ్యాన్ని పెంచే పనిపైన ఇస్రో శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. తనకు నమ్మిన బంటుగా ఉన్న PSLVని అభివృద్ధి పరుస్తూనే మరో వాహక నౌక GSLV పనితీరును పెంచాలని భావిస్తోంది. ఇప్పటి వరకు GSLV 2000 కిలోల పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంది. అది 4000 కిలోల పేలోడ్కు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజిన్ను వినియోగించనున్నారు. 2 ఏళ్ల క్రితమే విజయవంతమైన GSLV Mark 3ని మరింత అభివృద్ధి పరుస్తున్నారు. ఇదే గనక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఖర్చు ఆదా సహా బహుళ ప్రయోజనాలు ఒనగూరే అవకాశం ఉంది. Mark 3 ద్వారా 4 టన్నులు అంతకంటే ఎక్కువ బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే వీలు కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపిన ఈ మెగా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసే దిశగా శాస్త్రవేత్తలు కదులుతున్నారు. సెమీ క్రయోజనిక్ ఇంజిన్ను వాహక నౌకకు అమర్చడంలో సఫలీకృతమైతే 6 నుంచి 10,000 కిలోల బరువున్న ఉపగ్రహాలను కూడా మోసుకు వెళ్లగల సత్తా మన సొంతం కానుంది. అంతేకాదు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూస్థిర కక్ష వరకు ప్రయాణించే అవకాశం కలగనుంది. 2020 తర్వాత 15,000 కిలోలు మించిన పేలోడ్ సామర్థ్యం పైన కసరత్తు ముమ్మరంగా చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో స్పేస్ గ్రేడ్ కిరోసిన్ను ఇంధనంగా వాడుతూ ద్రవ ఆక్సిజన్ను దహనకారిగా వాడనున్నారు. ఈ ప్రయోగం ద్వారా మనుషులను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియలో ఇస్రో ముందడుగు వేయనుంది. అయితే మానవులను రాకెట్తో పాటు అంతరిక్షంలోకి పంపే విషయంలో కేంద్రం అనుమతి ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం అంతా 104 ఉపగ్రహాల ప్రయోగం గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఇస్రో మాత్రం శుక్ర, అరుణ గ్రహాల యాత్ర గురించి కూడా తీవ్రస్థాయిలో మథనం చేస్తోంది. ఇప్పటికే మార్స్ ఆర్బిటర్ మిషన్ మామ్ ద్వారా అంగారకుడిని పలకరించగా మరోసారి అరుణ గ్రహాన్ని సందర్శించాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పత్రాల్లో వీటి ప్రస్తావన ఉండడం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించినట్లయింది. శాస్త్ర సాంకేతిక రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తున్న మోదీ సర్కారు ఇటీవల బడ్జెట్లో అంతరిక్ష శాఖకు ఎన్నడూ లేని విధంగా 23% అధికంగా నిధులు కేటాయించింది. ఇందులో అధిక భాగాన్ని అంగారక గ్రహ యాత్ర 2, శుక్రగ్రహ యాత్రకు వెచ్చించనున్నారు. తొలి ప్రయత్నంలోనే అంగారకుడిని ముద్దాడిన ఇస్రో ఈసారి అరుణ గ్రహం ఉపరితలంపైకి ఓ రోవర్ను దింపాలని నిర్ణయించింది. విస్తృత స్థాయిలో ప్రయోగాలు చేపట్టాలనుకుంటోంది. ఇదే సమయంలో ఆది నుంచి మామ్ మిషన్ పై ఆసక్తి చూపిన ఫ్రాన్స్ 2వ యాత్రలో భారత్తో కలిసి సాగాలనుకుంటోంది. రోవర్ తయారీలో పాలు పంచుకునేందుకు ఆసక్తి కనబరుస్తోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దాదాపుగా ఇదే వైఖరితో ఉంది. నాసాలోని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ సంచాలకుడు మైఖేల్ ఎం వాట్కిన్స్ ఇటీవల భారత్ను సందర్శించిన సమయంలో మనసులో మాట బయటపెట్టారు. ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న నాసా రోవర్లు, భారత ఉపగ్రహాలు పరస్పరం సంప్రదించుకునేలా ఓ టెలిమాటిక్స్ మాడ్యూల్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో శుక్రగ్రహానికి ఉద్దేశించిన మొదటి ఉపగ్రహ ప్రయోగంలో భాగస్వామి కావడానికి సిద్ధమని వాట్కిన్స్ చెప్పారు. ఈ క్రమంలో ఇస్రో, నాసా శుక్రగ్రహ ఉపగ్రహానికి విద్యుచ్చోదక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఉమ్మడి అధ్యయనాలు చేపట్టబోతున్నాయి.
అంతరిక్ష పరిశోధనల్లో తనదైన ముద్ర వేస్తూనే ఇస్రో ఆదాయం ఆర్జించడంలోనూ సత్తా చాటుతోంది. విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తూ భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తోంది. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో ఉపగ్రహాలను తయారు చేయడంపైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా కొన్ని విభాగాల తయారీలో పొరుగు సేవల సాయం తీసుకోవాలని భావిస్తోంది. స్వదేశీ దిక్సూచి వ్యవస్థ నావిక్ ఏర్పాటుని ఈ తరహాలోనే చేపట్టింది. అందుకు సంబంధించి దేశీ కంపెనీలైన అవసర టెక్నాలజీస్, L&T, గోద్రెజ్ వంటి వాటితో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉపగ్రహాల తయారీకి అవసరమైన సాఫ్ట్వేర్, ఎలక్ట్రికల్ వ్యవస్థల విషయంలో అవగాహనకు వచ్చింది. బెంగళూరులో ఉన్న ఇస్రో కేంద్రంలో ఇప్పటి వరకు 80కి పైగా ఉపగ్రహాలను రూపొందించారు. రానున్న 5 ఏళ్లలో దేశీయ అవసరాలను తీర్చేందుకే మరో 80 ఉపగ్రహాలను ప్రయోగించాలని భావిస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో గిరాకీ ఉన్న నేపథ్యంలో సొంతంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకునే బదులు ప్రైవేటు రంగం నుంచి కూడా కొంత భాగస్వామ్యాన్ని ఆశిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ ఆయువు పట్టుగా నిలుస్తోంది. 104 ఉపగ్రహాల ప్రయోగ వార్తతో ఇప్పుడు మరోసారి అంతర్జాతీయంగా అందరి దృష్టి అక్కడే నిలిచింది. ఇస్రోకు 11 కేంద్రాలు ఉండగా అందులో అత్యంత ప్రాధాన్యత కలిగింది షార్ కేంద్రం. ఇది ఒకప్పుడు మారుమూల ప్రాంతం. పడవ తప్ప బస్సు, కారు ప్రయాణం ఎరుగని గ్రామం. ప్రస్తుతం దేశానికే సాంకేతిక శిఖరంగా అవతరించింది. తూర్పు తీరంలో భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉండడంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ ఈ కేంద్రాన్ని ఎంపిక చేసి అభివృద్ధి చేశారు. అక్కడ అత్యంత బరువైన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇప్పటికే 2 ప్రయోగ వేదికలు ఉండగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా 3వ ప్రయోగ వేదిక నిర్మాణంపైన ఇస్రో దృష్టి సారించింది. ప్రపంచంలో మల్టీ ఆబ్జెక్టివ్ ట్రాకింగ్ రాడార్ కేంద్రాన్ని కలిగి ఉన్న 2వ దేశంగా ఇస్రో ఆవిర్భవించింది. మొత్తానికి 104 ఉపగ్రహాల ప్రయోగ విషయంలో ఇస్రో సామర్థ్యంపై ఎవరికీ అనుమానాలు లేకున్నా గతంలో ఎవరూ చేయడానికి సాహసించని అతి భారీ ప్రయోగాన్ని అంతరిక్ష ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. కౌంట్డౌన్ ముగిసి బుధవారం రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ గగనంలోకి దూసుకువెళ్లే అద్భుత క్షణాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.